ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఈదర హరిబాబు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తొలుత తన నివాసం నుండి కార్యకర్తలు, అభిమానుల భారీ ర్యాలీగా హరిబాబు ఒంగోలు లాయరుపేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన హరిబాబు ర్యాలీగా జెడ్పీ కార్యాలయం చేరుకున్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హరిబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో తాను ముందుంటానని, నూతనంగా ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ కావడం దేవుడిచ్చిన వరమని అన్నారు. ఈ సందర్భంగా హరిబాబు 22 మంది మెడికల్ గ్రౌండ్ లో పదవీ విరమణ చేసిన సిబ్బంది కుటుంబ సభ్యులకు నియామక పత్రాలపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ప్రసాద్ మరియు జెడ్పీ కార్యాలయ సిబ్బంది, ఈదర హరిబాబు అభిమానులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల 46 నిమిషాలకు నేను జెడ్పీ చైర్మన్గా అధికారికంగా జిల్లా పరిషత్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరిస్తున్నాను. మొట్టమొదటి సంతకంగా కంపాన్సినేట్ గ్రౌండ్స్లో 22 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మొట్టమొదటి సంతకాన్ని పెట్టడంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ పదవి నాకు దేవుడిచ్చిన వరంగానే భావిస్తున్నాను. పైనుంచి నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ప్రసాదంగానే భావిస్తున్నాను. 56 మంది జెడ్పీటీసీలు, మెజార్టీ సభ్యులు నన్ను ఎన్నుకున్నందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. నా పదవీ కాలంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. జిల్లా పరిషత్ నేటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే 0 నుంచే మొదలవుతుంది.